ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూన్ 27. మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 3-4లలో పౌలు ఇట్లు చెప్పుచున్నాడు: అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచ్చెంపు సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. 3వ ఆకాశమునకు ఎత్తబడి మానవ గ్రహింపుకు మించిన ఉచ్చరింపు సఖ్యము కాని మాటలు వినుట ఎంత ఆధిక్యత అయినది. అక్కడ దేవుడు అతనికి అనేక దర్శనములను ప్రత్యక్షతలను ఇచ్చెను. పౌలుకు అనేక దర్శనములు ప్రత్యక్షతలు కలిగి ఉన్నప్పటికీ కృప యొక్క అర్థమును ఎరుగలేకుండెను. 3వ ఆకాశములో అతనికి కృపను గురించి బోధించి ఉండవచ్చును, కానీ దేవుడు శ్రేష్టమైన దానిని ఎరుగును. బాధ ద్వారా అతనికి నేర్పించెను. నీవు దేవుని గూర్చి తెలుసుకొనగోరిన ఎడల భూమి మీదే ఆయన కృపను గూర్చి తెలుసుకొనవలెను. పౌలు జ్ఞానము గల వ్యక్తి. అతడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5-6లలో సాక్ష్యమిచ్చినట్లు అతడు లేఖనములను ఎరిగినవాడు, కానీ అద్భుతములు కానీ లేఖనములను గూర్చిన జ్ఞానము కానీ అతనికి కృప యొక్క అర్థమును బోధించలేదు. దేవుడు అతని శరీరములో ఒక ముళ్ళును అనుమతించినట్లు చదువుచున్నాము. అది మిక్కిలి బాధాకరమైనది. అనేక మంది బోధకులు, విద్వాంసులు ఆ ముళ్ళు ఏమో తెలుసుకొని ప్రయత్నించిరి. దాని విషయమై దేవుడే మౌనముగానున్నప్పుడు మనము ఊహించుటకు ప్రయత్నించకూడదు. ఒక ఉద్దేశముతోనే దేవుడు దానిని రహస్యముగా నుంచెను. అది బాధాకరమైన ముళ్ళు అయి ఉండవచ్చును. ఎందుకనగా దానిని తొలగించుమని పౌలు ముమ్మారు ప్రార్థించెను. తన శారీరక బాధ గురించి పౌలు సనగలేదు, విసుక్కొనలేదు. చిన్న విషయములకు మనము కన్నీరు కార్చుదము. కష్టము రాకమునిపే ఏడ్చి మమ్ములను ఎవరు చూచుకుందరు అని అందరు. కానీ పౌలు అటువంటి వాడు కాదు. అతడు సనగలేదు, నేరారోపణ చేయలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 4లో అతడు యథార్థముగా ఇట్లనుచున్నాడు: శ్రమలో అత్యధికముగా సంతోషించుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23-27లలో పౌలు వెళ్ళిన శ్రమల జాబితాను చూసుచున్నాము. కానీ అతడు, ప్రభువా, ఇవన్నీ నాకు ఎందుకు తెచ్చితివి అని అనటలేదు. ఒక్కసారి కూడా అతడు సనగలేదు. కానీ అతని శరీరములోని ఆ ముళ్ళు మిక్కిలి బాధాకరమైనది. అతని స్వశక్తి అంతరించి ఉండును. అందువలననే అతడు ప్రభువును ముమ్మారు బతిమాలెను. అతడు ఇట్లు ప్రార్థించి ఉండవచ్చును: ప్రభువా, నిన్ను బతిమాలుచున్నాను, నిన్ను వేడుకొనుచున్నాను, నా ముళ్ళును తొలగించుము. ఇవి సామాన్యమైన మాటలు కావు. మరలా అతడు ఇట్లు ప్రార్థించెను: ప్రభువా, దీనిని తొలగించుము అని నిన్ను బ్రతిమాలుచున్నాను. 3వసారి కూడా, దయచేసి నా బాధను చూచి ఈ ముళ్ళును తొలగించుము అని అడిగి ఉండవచ్చును. కానీ ప్రభువు, నా కృప నీకు చాలును, కృపను గూర్చి ఆ మార్గము ద్వారా మాత్రమే నీకు బోధించగలను అనెను. పౌలు ధైర్యముగా అందరికీ ఇట్లు బోధించెను: కృపచేతనే మనము రక్షించబడితిమి. నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని చెప్పెను. దేవుని కృపను ప్రజల అనుభవపూర్వకముగా ఎరగవలెనని అతడు బోధించెను. ఈ మాటలను వ్రాసెను. సంఘ చరిత్రలో అతనికి ఒక్కనికి మాత్రమే 3వ ఆకాశమునకు పోవు ఆధిక్యత లభించినది. నా ప్రియమైన పౌలు, దేనినైతే నేను నీకు 3వ ఆకాశంలో చెప్పలేదో, వేరొక విధముగా నీకు బోధించలేదో, దానిని ఈ బాధాకరమైన ముళ్ళు ద్వారా చెప్పదలచితిని. అది నీ శరీరములో ఉండవలెను. అందువలననే ఆ ముళ్ళు నీకు అనుమతించబడినది. ఇంకా దాని కొరకు ప్రార్థించకము అని దేవుడు పౌలుతో చెప్పెను. ఆ దినము నుండి పౌలు ప్రార్థించటం మానివేసి, ప్రభువా, ఈ ముళ్ళు నిమిత్తమై నీకు వందనములని చెప్పసాగెను. ఎప్పుడైతే ఆ ముళ్ళు బాధాకరముగా నుండినదో అప్పుడంతా పౌలు, ప్రభువా, ఈ ముళ్ళు నిమిత్తమై నీకు వందనములు. నాకు నీ కృప, అధికమైన కృప, ఇంకనూ అత్యధికమైన కృప కావలెను అని
పాటలు పాడి దేవుని స్తుతించ మొదలుపెట్టెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.